లాస్ట్ ఇయర్ ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈడో రకం ఆడో రకం సినిమాతో సక్సెస్ కొట్టిన రాజ్ తరుణ్ అదే బ్యానర్ లో చేసిన సినిమా కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త. హీరో కుక్కలను కిడ్నాప్ చేస్తాడనే కాన్సెప్ట్ ముందుగానే తెలియడంతో హీరో ఏంటి కుక్కల్ని కిడ్నాప్ చేయడం ఏంటి అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగింది. దొంగాట డైరెక్టర్ వంశీకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. 11 years తర్వాత అర్బాజ్ ఖాన్ చేసిన తెలుగు సినిమా కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త. మరి ఈ కిట్టు ఎలా ఆకట్టుకున్నాడో తెలుసుకోవాలి అంటే ముందు స్టోరీ తెలుసుకుందాం. అనాథ అయిన కృష్ణమూర్తి అలియాస్ కిట్టు అంటే మన హీరో రాజ్ తరుణ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి కార్ గ్యారేజ్ ని నడుపుతూ ఉంటాడు. కిట్టు స్నేహితులు ప్రవీణ్, సుదర్శన్లు అతనికి తోడుగా ఉంటారు. ఒకసారి కార్ రిపేర్ కని వచ్చిన జానకి అంటే మన హీరోయిన్ అను ఇమాన్యుల్ చూసి కిట్టు ఆమెతో ప్రేమలో పడతాడు. కిట్టు మంచితనం చూసి జానకి కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఇల్లు కొనడానికని జానకి వాళ్ళ నాన్న ఇచ్చిన 25 లక్షలను జానకి తన కార్ లో మర్చిపోయి ఆ డబ్బును జాగ్రత్త చేయమని చెప్తుంది. కానీ కిట్టు స్నేహితుడొకడు డబ్బుతో పారిపోవడంతో కిట్టు తన ప్రేయసి కోసం 25 లక్షలు అప్పు చేస్తాడు. ఆ అప్పు కిట్టు అతని స్నేహితుల ప్రాణం మీదకు వస్తుంది. వడ్డీని కట్టాలనుకున్న కిట్టు అండ్ గ్యాంగ్ విధిలేక కుక్కలను కిడ్నాప్ చేయడం మొదలు పెడతారు. చివరకు కిట్టు ప్రేయసి కూడా దూరం అయిపోతుంది. చివరగా ఓ కుక్కను కిడ్నాప్ చేయాలనుకుంటాడు కిట్టు. ఆ కుక్క ఐటీ కమిషనర్ ఆదిత్య నారాయణన్ అంటే నాగబాబుది. జానకి ఆదిత్య కూతురని కూడా కిట్టుకి తెలియదు. చివరకు కిట్టు పొరపాటు వల్ల జానకి ప్రమాదంలో పడిపోతుంది. పోలీసులు కిట్టునే అనుమానిస్తారు. అప్పుడు కిట్టు ఏం చేస్తాడు? అసలు జానకి వచ్చిన ప్రమాదం ఏంటి? చివరకు కిట్టు తన ప్రేమను ఎలా గెలుచుకుంటాడు అనేదే స్టోరీ. అది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, పృథ్వీ కామెడీ. మైనస్ పాయింట్స్ వచ్చేసరికి అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్స్ ఉండడం, పృథ్వీ కామెడీ మినహా కామెడీ ట్రాక్ సరిగ్గా లేదు అనిపించడం, అర్బాజ్ ఖాన్ పాత్రను చివర్లో బఫూన్ చేయడం, సెకండ్ హాఫ్ లో సినిమా ట్రాక్ తప్పడం. సో కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త ఈ సినిమా గురించి చెప్పాలంటే రాజ్ తరుణ్ కిట్టుగా సినిమాను తానే ముందుకు నడిపించాడు. అక్కడక్కడ చిన్న చిన్న ఫైట్స్ చేసినా ఎక్కడ ఓవర్ చేసినట్టు అనిపించదు. అను ఇమాన్యుల్ లుక్స్ పరంగా ఆకట్టుకుంది. తన పాత్రకు న్యాయం చేసింది. అర్బాజ్ ఖాన్ రోల్ ను స్టార్టింగ్ లో పవర్ఫుల్ గా చూపించినా చివర్లో కామెడీ చేసేశారు. ఇక రేచీకటి రేచీగా పృథ్వీ కామెడీ మెప్పిస్తుంది. నాగబాబు, రాజా రవీంద్ర, ప్రవీణ్, సుదర్శన్ తదితరులు వారి వారి క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు. రఘుబాబు ట్రాక్ అస్సలు బాలేదు. ఇక దర్శకత్వం విషయానికి వస్తే డైరెక్టర్ వంశీకృష్ణ సినిమాను గ్రిప్పింగ్ గా నడిపించాడు. సెకండ్ హాఫ్ లో సినిమా ట్రాక్ తప్పి రొటీన్ అనిపించేస్తుంది. కానీ హీరో కుక్కలను కిడ్నాప్ చేయడం, దానికి అతను పడే పాటలు ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది. అనూప్ మ్యూజిక్ లో పాటలు పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. రాజశేఖర్ ప్రతి సీన్ ను ఫ్రెష్ లుక్ తో చూపించాడు. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ బాగుంది. సినిమా ఆశాంతం అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్స్ కనపడతాయి. సింగపూర్ సిరిమల్లి అంటూ హంసానందిని చేసిన స్పెషల్ సాంగ్ బాగుంది. కన్ఫ్యూజింగ్ కామెడీతో చాలా సినిమాలే వచ్చినా డైరెక్టర్ అండ్ టీమ్ సినిమాను ఆసక్తికరంగా ముందుకు నడపడంలో సక్సెస్ అయ్యారు. బాటమ్ లైన్ కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త ఆకట్టుకునే ఎంటర్టైనర్. సో ఐఎమ్ గోయింగ్ విత్ 3 stars. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీరెన్ని స్టార్స్ ఇస్తారు, మీకెంత బాగా నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, this is Nani and I subscribe to India Glitz Telugu channel IG Telugu, and for my updates and about my latest movies and everything, for all the news and gossips, please follow IG Telugu.